తీవ్రవాదులకి మానవ హక్కులు పౌర హక్కులు ఉంటాయని వాదించే దేశం అమెరికా. ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్లో అల్లకల్లోలం చేయడానికి, భారత్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాడికి అక్కడ భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఉందని చెప్పి వాడిని చంపడానికి ఇండియన్ రా కుట్ర పన్నిందంటూ కంప్లైంట్ పెట్టి దాని మీద కేసు పెట్టి విచారణ చేస్తున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. మళ్ళీ అదే వాళ్ళ దేశానికి ప్రమాదం అంటే ఎక్కడో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి బిన్ లాడెన్ని లేపారు. అదే మన దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాడిని మాత్రం వాళ్ళు కాపాడతారు. వాళ్ళ దేశానికి చిన్న ప్రాబ్లం అవుతుందంటే వెంటాడి వేటాడతారు. అదొక విచిత్రమైనటువంటి మనస్తత్వం, పెద్దన్న ధోరణి. ఇప్పుడు వాళ్ళు కొత్త వివాదంలో చిక్కున్నారు. ఏంటయ్యా అంటే మానవ హక్కులు పౌర హక్కులు అని చెప్తారు కదా. అమెరికాలో ఏవైతే ఈ మొత్తం ఇంజక్షన్లు ఉంటారు కదా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరి దగ్గరనైనా ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం చేసేటటువంటి ఇంజక్షన్స్ కూడా సెడిటివ్స్ వాడుతూ ఉంటారు. అలాంటివి పోలీసులు అంటే సాధారణంగా మనకు కూడా ఇక్కడ దాన్ని ఏమంటామంటే లై డిటెక్టర్ టెస్ట్ కాకుండా నార్కో టెస్ట్ అంటాం. అట్లాంటివి మనం అనుమతితోనే చెయ్యాలి, అలా లేకపోతే చెయ్యరు. అందుకనినే ఎంతోమంది తప్పించుకుంటూ ఉంటారు. అది నార్కో అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా అది ప్రూవ్ అవుతుంది, అంటే మనసులో ఉన్నది బయటపడుతుంది 90%. అలాగా అమెరికాలో వాళ్ళతో ఇష్టం లేకుండా చేసినటువంటి వాటి వల్ల 90 మంది చనిపోయారట. దీని మీద ఏ మానవ హక్కులు ఏ పౌర హక్కులు వాళ్ళు మాట్లాడరు. అదే వింత.